హలో ఫ్రెండ్స్, నేను మీ శాంతి. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఆర్కే ఫన్ అండ్ ఫుడ్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఫ్రూట్ సలాడ్. జ్యూస్ షాప్లో అండ్ ఐస్ క్రీమ్ షాప్స్లో దొరికే ఫ్రూట్ సలాడ్ కంటే పర్ఫెక్ట్గా మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు మనకి ఇష్టమైన ఫ్రూట్సే వేసుకుంటాం కాబట్టి టేస్ట్లో కూడా చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ వేసవి కాలంలో ఇలాంటి ఫ్రూట్ సలాడ్ని తింటే మన బాడీలో వేడి కూడా కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఇందులో మనం ఎన్నో ఫ్రూట్స్ వేస్తాం కాబట్టి మన ఆరోగ్యానికి కూడా చాలా అంటే చాలా హెల్దీ. అలాంటి ఫ్రూట్ సలాడ్ని ఎంతో ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి. ముందుగా ఇలా కస్టర్డ్ పౌడర్ని తీసుకోండి. ఇందులో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫ్లేవర్ తీసుకోండి. ఇక్కడ ఒక బౌల్ తీసుకొని అందులో ఒక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ని యాడ్ చేసుకొని అందులో నేను మిల్క్ని యాడ్ చేసుకుంటున్నా. వాటర్ అయినా యాడ్ చేసుకోవచ్చు, కానీ మిల్క్ని యాడ్ చేస్తే మనకి థిక్నెస్ కూడా అంతే ఉంటుంది. ఇట్లా ఏమీ ఉండలనేది ఏం లేకుండా ఇట్లా కలిపి పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకొని అందులో నేను ఇక్కడ వచ్చేసి 1 లీటర్ మిల్క్ని యాడ్ చేస్తున్నాను. 1 లీటర్ మిల్క్కి మినిమం 3 to 4 టేబుల్ స్పూన్ అయితే కస్టర్డ్ పౌడర్ సరిపోతుంది. ఈ మిల్క్ అనేది బాగా 2-3 వంపులు పొంగొచ్చే వరకు బాగా మరగనిచ్చుకుందాం. ఒక 2-3 పొంగులు వచ్చిన తర్వాత ఇందులో మనం ఒక హాఫ్ కప్ 3/4 ఆర్ హాఫ్ కప్ మనకి షుగర్ని టేస్ట్ని బట్టి చూసి అడ్జస్ట్ చేసుకుంటూ షుగర్ని యాడ్ చేద్దాం. ఇలా ఈ షుగర్ అంతా బాగా కరిగేలాగా ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి అలా పొంగు వచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ ఉంది కదా, ఆ కస్టర్డ్ని ఒకసారి కలుపుకొని మనం కస్టర్డ్ వేసేటప్పుడు సిమ్లో పెట్టి యాడ్ చేయండి. సిమ్లో పెట్టి యాడ్ చేయలేదు అంటే మనకి ఉండలు కట్టేస్తుంది. మనకి అస్సలు బాగోదు కస్టర్డ్ అనేది. సిమ్లో పెట్టుకొని మళ్ళీ కలిపేటప్పుడు కూడా సిమ్లోనే ఉంచండి. వన్స్ షుగర్ యాడ్ చేసిన తర్వాత సిమ్లో పెట్టుకొని మిగతా ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకొని ఇట్లా ఒక 1 to 2 మినిట్స్ వరకు ఇలా కలిపిన తర్వాత మనకి ఇట్లా థిక్నెస్ అనేది వస్తుంది. ఇలా థిక్గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇది చల్లారేంత వరకు మనం పక్కన పెట్టుకుందాం. ఇలా మొత్తం అంతా చల్లారిన తర్వాత ఇట్లా ఒకసారి కలుపుకుంటే మనకి బాగా చల్లగా ఉంటుంది. ఇట్లా చల్లారిన తర్వాతే మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కట్ చేసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకొని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. నేనైతే బనానా, మ్యాంగో అండ్ ఒక ఆరెంజ్ ఉంటే ఆరెంజ్ అండ్ దానిమ్మ ఈ 4 యాడ్ చేస్తున్నాను. అండ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. ఇట్లా మీకు ఇంకా ఏమైనా గ్రేప్స్, మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కివి, సపోటా ఇట్లా ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. ఇందులో నేను పిస్తా, బాదం అండ్ జీడిపప్పును కూడా ఇలా సన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి యాడ్ చేస్తున్నా. ఇలా అన్నీ యాడ్ చేసిన తర్వాత వీటన్నిటిని ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా అన్నీ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. మినిమం ఒక 4-5 అవర్స్ అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి చల్లగా కూల్గా ఉంటుంది. చూడండి ఎంత థిక్గా బాగుందో. ఇది మనం డైరెక్ట్గా కొందరు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు సర్వ్ చేసుకునేటప్పుడే మనం కస్టర్డ్ వేసేసుకొని అందులో ఫ్రూట్స్ వేసుకుంటారు. అట్లా యాడ్ చేసుకోవడం వల్ల మనకి చల్లగా అనేది ఉండదు. అందుకని నేను ముందుగానే యాడ్ చేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇలా సర్వ్ చేసేసుకొని తినేస్తాయి ఈజీగా. అప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఈ సమ్మర్లో డెఫినెట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేశారు అంటే మీకు ప్రతి నోటిఫికేషన్ మిస్ అవ్వకుండా రీచ్ అవుతుంది. ఇంకేమైనా ఈ సమ్మర్లో బెస్ట్ కొత్త రెసిపీస్ ఏమైనా కావాలంటే నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.